హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు నానబెట్టకుండానే నిమిషాల్లో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఉల్లి పెసరట్టుని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా హోటల్ వాళ్ళు చెప్పిన పల్లి అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా పెసరట్టు వేసుకోవాలంటే 8 గంటల సేపు పెసరు నానబెట్టుకొని దోశ వేసుకుంటూ ఉంటాం కదా, బట్ హోటల్స్లో అయితే అలా చేయరంట. నేను రీసెంట్గానే ఈ హోటల్ స్టైల్ ఉల్లి పెసరట్టు రెసిపీని తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ఈ పెసరట్టుని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు అప్పటికప్పుడే ఈ ఉల్లి పెసరట్టుని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడే చక్కగా మనం దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలను కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే పల్లీలు తొందరగా రంగు మారిపోయి పల్లీల గింజ లోపల వరకు వేగకుండా మనకి చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ పల్లీలు చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని అల్లాన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. అంతకన్నా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా ముక్కలను ఉడికించుకోండి. సో ఒక 2-3 నిమిషాలకే టమాటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చింతపండును వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ టమాటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. టమాటా మిశ్రమం చల్లారేలోపు మనం చక్కగా చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. సేమ్ స్టవ్ మీద ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రని వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చిని అలాగే కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటా మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక 1/4 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి. చట్నీని ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా చట్నీని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఈ తాలింపును కూడా చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పల్లి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఈ పెసరట్టుకి ఈ చట్నీ మంచి కాంబినేషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, చట్నీని పక్కన పెట్టేసుకొని వెంటనే వేడివేడిగా మనం దోశలు వేసేసుకుందాం. ఈ పెసరట్టు వేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల పెసర్లను వేసుకోండి. ఈ దోశ కోసం బద్ద పెసరపప్పు కాకుండా ఇలా ముడి పెసర్లను వాడితేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ పెసర్లని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి పెసర్లు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా వీటిని గ్రైండర్లోకి వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. పెసలన్నీ కూడా గ్రైండర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని
మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పెసలను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల పెసలకి 1.5 కప్పుల నీళ్ళను పోసుకొని గ్రైండర్ని ఆన్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ మీకు చూస్తే నీళ్ళు ఎక్కువగా అయినట్లు అనిపిస్తాయి, బట్ మనకి పెసలు నలిగే కొద్దీ కరెక్ట్గా సరిపోతాయి. సో ఫైనల్గా పెసరపిండి గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. సో పిండి అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మరొక 1/2 కప్పు నీళ్ళను వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా దోశ వేసుకునేటప్పుడు పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, బట్ ఈ పెసరట్టుకు మాత్రం ఖచ్చితంగా దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి పెసరట్టు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని ఉల్లిపాయతో పెనమంతా కూడా ఈ విధంగా రబ్ చేసుకోండి. ఐరన్ పెనం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. అదే మీరు నాన్ స్టిక్ మీద అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశని నార్మల్ గరిటతో కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెలోకి పిండిని తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, తురిమిన క్యారెట్ కొద్దిగా వేసుకొని దీని మీద కొద్దిగా నూనెను కూడా వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. దోశ సరిగా కాలలేదు అంటే పెనానికి అతుక్కున్నట్టుగా వస్తుందన్నమాట. మనకి ఇంట్లో ఉన్న పొయ్యిలకి ఇంత పెద్ద మంట రాదు కాబట్టి మనం ఈ విధంగా ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సో దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకు ఇక్కడ సైడ్స్న మంట సరిగా తగలలేదనమాట, అందుకని సైడ్స్న కొంచెం ఇలా తునిగినట్టుగా వచ్చింది. నెక్స్ట్ దోశ వచ్చేసి నేను కొంచెం చిన్నగా వేసాను. దోశ వేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, జీలకర్ర, తురిమిన క్యారెట్ ఇవన్నీ వేసుకొని అట్ల కాడతో ఒకసారి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేశారంటే చక్కగా ఇవి దోశకి అతుక్కుపోతాయి. నెక్స్ట్ దీని మీద కొద్దిగా నూనెను వేసుకొని నేనైతే ఈ దోశని రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు కావాలంటే ఒక సైడే కాల్చుకొని కూడా తీసుకోవచ్చు. సో దోశ ఇలా చక్కగా రెండు వైపులు కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. సో ఈ విధంగా హోటల్ వాళ్ళు అప్పటికప్పుడే పెసరపప్పు నానబెట్టకుండానే దోశలు వేస్తారనమాట. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసిన పెసరట్టుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసిన ఈ పల్లి అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ మీకు దోశ చూస్తుంటే నిజం చెప్పండి నోరు ఊరుతుంది కదా, ఎప్పుడెప్పుడు ట్రై చేస్తామో అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేయండి, పెద్దగా టైం కూడా పట్టదు. సో ట్రై చేస్తారు కదా, వడపిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడే చకచకా పిండి కలిపేసి ఇలా క్రిస్పీ వడల్ని, అలాగే ఈ వడలకి కాంబినేషన్గా టేస్టీ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్తో ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కైనా ఒక్కసారి తిని చూడండి, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ క్రిస్పీ వడల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగి ఉల్లిపాయ రెప్పలు సపరేట్ అయ్యేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారా ఉల్లిపాయ రెబ్బలు అన్నీ కూడా ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 15 నుంచి 20 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయ రెబ్బలు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగకూడదనమాట.
సో చూసారా, ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ ఎండుమిర్చి పాటుగా ఉల్లిపాయని వేయించుకోండి. సో మొత్తానికి ఉల్లిపాయ చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చట్నీని ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోవాలి. సో మనకి తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, మీరు కావాలంటే తాలింపులో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా తాలింపు వేసుకొని కలుపుకొని ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్న ఈ వడల్లోకైనా లేదంటే మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వెంటనే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొంచెం లావుగా ఉండే అటుకులను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ లావుగా ఉండే అటుకులు లేకపోతే పల్చటి అటుకులు అయితే 1/2 కప్పు వేసుకోండి. లావు అటుకులు అయితే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత ఈ రవ్వని, అటుకుల్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ అవ్వదనమాట, కొంచెం బరకగానే ఉంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ, అటుకుల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. మరీ ఫ్రెష్ పెరుగు అయినా కానీ టేస్ట్ బాగోదు, అలాగని మరీ ఎక్కువగా పులిసిపోయిన పెరుగు అయినా కానీ టేస్ట్ అంతగా బాగోదు. అందుకని కొంచెం పులిసిన పెరుగును వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ రవ్వలో పెరుగు అలాగే ఉప్పు అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. రవ్వ అనేది పెరుగులో చక్కగా నానుతుంది అనమాట. సో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మనకి రవ్వ చక్కగా పెరుగును పీల్చేసుకొని ఇలా కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనకి వడలు మంచి టేస్టీగా రావడం కోసం ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని ముందుగానే ఉడికించేసి పైన తొక్క తీసి తీసుకున్నాను. ఈ బంగాళదుంపని చేత్తోనే బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఈ రవ్వ మిశ్రమంలోకి వేసుకోండి. వేసుకొని ఈ బంగాళదుంప అంతా కూడా రవ్వ మిశ్రమంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ముక్కలు, గడ్డలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోండి. ఇలా బంగాళదుంపను వేసుకోవడం వల్ల వడలు టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా మనకి ఇవి నూనెలో వేసినప్పుడు విడివిడిగా అయిపోకుండా బైండింగ్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో చూసారా, ఇలా ముక్కలు, గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లం ముక్కలు, 2 రెమ్మల కరివేపాకును కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే వడలు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే తక్కువగా వేసుకున్నారంటే వడలు కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. కరెక్ట్గా 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. ఈ వంట సోడా మీద జస్ట్ 1 టేబుల్ స్పూన్ అనే నీళ్ళను మాత్రమే వేసుకొని
వంట సోడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు గమనించారంటే మనం ఎక్కడ కూడా నీళ్ళు అనేది వాడలేదు. జస్ట్ మనం ఈ వంట సోడా కరగడం కోసం మాత్రమే 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకున్నాం, అంతే కదా. సో నీళ్ళని మాత్రం అస్సలు ఎక్కువగా వేసుకొని ఈ పిండిని కనుక పలచగా చేసుకున్నారంటే మీకు వడలు రావు. అందుకని జాగ్రత్తగా పిండిని కలుపుకోండి. చూసారా, ఇలా చక్కగా పిండిని కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వడ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఒకవేళ పొరపాటున మీకు ఏమైనా పిండి లూజ్ అయితే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. అదే గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనకి వడ వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. ఈ నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీకు అలవాటు ఉంటే ఈ వడల్ని చేత్తో వత్తుకొని ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. అదే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే టీ స్టైనర్ని కొద్దిగా నీళ్ళతో తడుపుకొని ఈ టీ స్టైనర్ మీద కొద్దిగా పిండి ముద్దను పెట్టి ఈ విధంగా వడ షేప్లో చేసుకొని మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టేసి నెమ్మదిగా ఇలా నూనెలోకి వదిలారంటే చక్కగా మనకి వడ షేప్ వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు అరిటాకు మీద కూడా ఈ వడలను ఒత్తుకోవచ్చు. సో అరిటాకును కూడా కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వడపిండిని పెట్టుకొని ఈ విధంగా చక్కగా చేత్తో ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఈ వడని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు. వడలు ఏ ప్రాసెస్లో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చేంజ్ అవ్వవు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా చక్కగా వడల్ని కడాయికి సరిపడా వేసుకొని వీటిని వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కనుక ఈ వడలను ఫ్రై చేసుకున్నారంటే పైన రంగు వచ్చేసి లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ కడాయిని నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ అడుగుతారు కదా కడాయి ఎక్కడ తీసుకున్నారని, అందుకని ముందే చెప్తున్నాను. సో వడలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను వేసుకోండి. ప్రతిసారి కూడా వడల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో ఇలా వడలన్నీ కూడా వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక వడను చూపిస్తున్నాను, చూసారా, పైన క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో చూసారా, లోపలగా స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ అప్పటికప్పుడు 15 నుంచి 20 నిమిషాల్లోనే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని, అలాగే ఈ ఇడ్లీలకి మంచి కాంబినేషన్గా సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీకు ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కడిగిన ఇడ్లీ రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే రవ్వ అనేది మరీ లావుగా ఉండేది కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వను వేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఈ బంగాళదుంపని కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇడ్లీని ఉడికించేటప్పుడు చెప్తాను. అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ బంగాళదుంపని బాగా మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా,
ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గిన్నెలోకి రవ్వను వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలోకి వేసేసుకోండి. వేసుకొని ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం రెండూ కూడా బాగా కలిసేటట్లుగా కనీసం ఒక 2-3 నిమిషాల పాటు విస్కర్తోనే ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. మనం ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం అనేది ఎక్కువసేపు కలపడం వలన గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా ఏరీగా తయారవుతుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ విస్కర్ లేకపోతే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోండి. సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఇడ్లీలో ఇలా ఉడికించిన బంగాళదుంపను వేసుకోవడం వలన మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మాయిశ్చర్గా చాలా బాగుంటాయి అన్నమాట. వేడి మీద తినాలనేం లేదు, చల్లారిన తర్వాత కూడా ఇడ్లీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ బంగాళదుంప వేయడం వలన. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత చూపిస్తాను, చూసారా పిండి మనకి చక్కగా ఇలా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మీకు నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన పల్లీలని ఒక అరకప్పు వరకు పొట్టు తీసుకొని వేసుకోండి. మీరు ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నారంటే ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు కూడా అంటారు. పల్లీలు ఎన్ని వేసుకున్నారో అదేవిధంగా సమానంగా ఇలా పుట్నాల పప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రెగ్యులర్గా ప్రతి చట్నీకి కూడా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదేవిధంగా తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. 1 టీ స్పూన్ నూనెలో పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో మనకి సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం రవ్వ అనేది నీళ్ళని పీల్చుకొని గట్టిపడి ఉంటుంది అనమాట పిండి అనేది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. మనం ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. మరీ పలాచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది అస్సలు రావన్నమాట. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకొని పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి. మనం ఈ రవ్వ ఇడ్లీకి ఇలా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోండి. ఒక శాచెట్ వచ్చేసి మనకి 1 టీ స్పూన్ ఈనో ఉంటుంది అనమాట. ఈ చిన్న శాచెట్ మొత్తాన్ని కూడా ఈనోని వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడానైనా సరే వేసుకోవచ్చు. మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోవాలి. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనోని యాక్టివేట్ చేయడం కోసం ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని వేసుకొని ఈ పిండిలో చక్కగా ఈ ఈనో మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోండి.
కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో బాగా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండేసుకుంటారో అదే విధంగా వండేసుకోవడమే. నార్మల్గా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరిగే నీళ్ళలోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా ఇడ్లీ ఎంత చక్కగా ఉబ్బినాయో. ఒకసారి మీరు చెక్ చేసుకోండి లోపల వరకు ఇడ్లీ ఉడికినాయో లేవో అని. ఒక చాకుని ఇలా గుచ్చి చూసారంటే మీకు తడేమీ రాకపోతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇడ్లీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీని తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను. చూసారా లోపల వరకు చక్కగా ఉడికి చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీ లాగా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా రవ్వ ఇడ్లీని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ టేస్ట్కి ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇంట్లో దోశ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే ఇలా క్రిస్పీగా టేస్టీగా అండ్ హెల్తీగా దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశ వేసుకోవడం కోసం పెరుగు వంట సోడా ఈనో ఇవేమీ అవసరం లేదు. 2 నిమిషాల్లో పిండిని గ్రైండ్ చేసేసుకొని దోశ వేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు మసూర్ దాల్ని వేసుకోండి. వీటినే ఎర్ర కందిపప్పు అని కూడా అంటారు. మీరు కావాలంటే ఈ కందిపప్పుని వాష్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. ఒక చిన్న మీడియం సైజు క్యారెట్ని కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు సేమియాని వేసుకోండి. ఇలా సేమియాని వేసుకోవడం వల్ల దోశ మనకి బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. సేమియా అవైలబుల్గా లేని వాళ్ళు బొంబాయి రవ్వ సూజీ ఉంటుంది కదా మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాము, ఆ రవ్వను కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని అండ్ అలానే సేమ్ కప్పుతోటి 1 కప్పు నీళ్ళని పోసుకోండి. ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ దోశ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో 1 కప్పు నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా వస్తుంది. ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ సేమ్ మిక్సీ జార్లో ఇంకొక కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా ఈ పిండిలో వేసేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా మరీ గట్టిగా కాకుండా ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. అంతే మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇక ఈ పిండిలో వంట సోడా కానీ ఈనో కానీ పెరుగు కానీ ఏమీ అవసరం లేదు. వెంటనే మీరు ఈ పిండితో దోశ వేసేసుకోవచ్చు. పిండిని పొలి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ ఈ నీళ్ళన్నీ కూడా తుడిచేసి మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ విధంగా దోశను వేసుకోండి. ఈ దోశ మనకి నార్మల్ దోశ లాగానే చాలా పలచగా స్ప్రెడ్ అవుతుంది. అయితే మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే మీకు దోశ పలచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశ ఇలా పలచగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడి ఆరిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను నేను సన్నగా తరిగి. మీరు కావాలంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, ఎర్రకారం వేసుకోవచ్చు, ఉల్లిపాయ దోశ వేసుకోవచ్చు, ఎగ్ దోశ వేసుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా కానీ ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఇలా కొంచెం కొత్తిమీరని వేసుకొని పైనుంచి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని ఈ పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. సో దోశ అంతా కూడా చక్కగా చూసారా ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత
ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు పెనం మీద ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా ఇలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 6 దోశల వరకు రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ సో తప్పకుండా ఈ దోశ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.